డీఐజీ కోయ ప్రవీణ్ వైసీపీ ఆఫీసులోకి వెళ్లి అవినాష్ దగ్గర కూర్చోవడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక ఆ సందర్భంలోనే డీఎస్పీ వైసీపీ నేతను ఉద్దేశించి కాల్చి పడేస్తా అని వార్నింగ్ ఇవ్వడం ఏంటి అంటూ కూడా అంబటి రాంబాబు క్వశ్చన్ చేస్తున్నారు. కాకి డ్రెస్ వేసుకుంది కాల్చి పడేయడానికా అని ప్రశ్నిస్తున్నారు. కాల్చి పడేయడానికి సిగరెట్టా చుట్టా అని నిలదీశారు. డీఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్లి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు అంట, నా కొడక కాల్చి పారేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పడేయడానికా? ఏమన్నా కాల్చి పడేయడానికి సిగరెట్టా? కాల్చి పడేయడానికి ఇది చుట్టా? ప్రాణం సార్, డిఎస్పీ గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా? నాకు అర్థం కాలేదు. నా కొడక కాల్చి పారేస్తావు అంటున్నావు నువ్వు. ఒక పౌరుణ్ణి పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా? డిఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్లి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు అంట, నా కొడక కాల్చి పారేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పడేయడానికా? ఏమన్నా కాల్చి పడేయడానికి సిగరెట్టా? కాల్చి పడేయడానికి ఇది చుట్టా? ప్రాణం సార్, డిఎస్పీ గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా? నాకు అర్థం కాలేదు. నా కొడక కాల్చి పారేస్తావు అంటున్నావు నువ్వు. ఒక పౌరుణ్ణి పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా? డీఐజీ కోయ ప్రవీణ్ వైసీపీ ఆఫీసులోకి వెళ్లి అవినాష్ రెడ్డి దగ్గర కూర్చోవడం ఏంటంటూ కూడా మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. ఆ సందర్భంలోనే డీఎస్పీ వైసీపీ నేతను ఉద్దేశించి కాల్చి పడేస్తా అంటూ వ్యాఖ్యలు చేశారని, అట్లా వార్నింగ్ ఇవ్వడం ఏంటి అంటూ కూడా అంబటి రాంబాబు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం అవినాష్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల్ని ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ రోజు ఈవినింగ్ ఆయన్ని వదిలిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పులివెందుల పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. శ్రీనివాస్, ఓవర్ టు యు. నల్ని పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇవాళ ఏదైతే ఉందో ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతలు దారితీసింది. ప్రివెన్స్ కస్టడీ పేరుతో ఇవాళ ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ప్రివెన్స్ కస్టడీలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని కడపకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఇటు వైసీపీ శ్రేణులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. దాదాపుగా అరగంట పాటు వారి మధ్య వాగ్వాదం చేసుకుని అనంతరం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య కడపకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రగుంటపల్లి వద్ద కొద్దిసేపు రోడ్డుపై ధర్నా చేసిన ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో వైసీపీ శ్రేణులు కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రొసీజర్కి సంబంధించి ఏదైతే ఉందో ప్రివెన్సివ్ కస్టడీకి సంబంధించి ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్తూ ఏదైతే ఉందో ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్ అలాగే ఎస్పీ అశోక్ కుమార్ కూడా రావడం జరిగింది. ప్రివెన్సివ్ కస్టడీలో ఉన్న సమయంలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవి ఫాలో కావాలా తప్పకుండా అని చెప్పి అక్కడికి వచ్చి డీఐజీ కోయ ప్రవీణ్ ఎంపీ గారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తాను అక్కడికి వచ్చానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ను కూడా అక్కడ షాడో పార్టీగా ఏర్పాటు చేసిన పరిస్థితి. కొద్దిసేపు క్రితమే ఏదైతే ఉందో ప్రివెన్సివ్ కస్టడీకి సంబంధించి ప్రొసీజర్ కంప్లీట్ చేయడానికి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్కి ఎంపీ అవినాష్ రెడ్డి వచ్చాడు. తన ప్రివెంటివ్ అరెస్ట్పై నోటీస్ తీసుకోమని పోలీసులు చెప్పారని, అందులో ఏ విషయాలు కరెక్ట్గా లేవని, చట్టంపై గౌరవంతోనే పోలీసులకు పిలువగానే వచ్చానని చెప్పి అవినాష్ రెడ్డి కూడా కొంతసేపు క్రితమే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఉందో ప్రివెంటివ్ అరెస్ట్కి సంబంధించి ఇచ్చిన నోటీస్పై తను సంతకం చేయడం లేదని, ఎందుకంటే దానికి సంబంధించి ఏదైతే తనకు చెప్పారో ఆ విషయాలు కాకుండా వేరే అంశాలు దాంట్లో ఉండడంతో తను సంతకం చేయడం లేదని చెప్పి నోటీస్పై సంతకం చేయకుండానే అవినాష్ రెడ్డి వెన్నుదిరిగిన పరిస్థితి. పూర్తి స్థాయిలో
అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి, ప్రశాంతంగా దొంగ ఓట్లు వేసుకున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించడం దమ్ముంటే పోలింగ్ బూతులకు సంబంధించి 10 గంటల సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టాలని ఆయన చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఇవాళ ఉదయం నుంచి పులివెందల ఉప ఎన్నికకు సంబంధించి ఒక జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుతూ ఇటు పూర్తి స్థాయిలో ఏకపక్ష ఎన్నికలు జరిగినాయని ఉదయం నుంచి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నప్పటికీ మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోలింగ్కి జరిగిందని చెప్పి కూటమి నేతలు చెప్పారు. ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు వేసి స్వచ్ఛందంగా ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారని చెప్పి కూటమి నేతలు చెప్పిన పరిస్థితి ఏదైతే ఉందో, కూటమి నేతలు చెప్పిన దానికి మాత్రం వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో కౌంటర్ వస్తుంది. ఏదైతే ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లంతా బయట ప్రాంతాలకు సంబంధించిన వారని, ఏదైతే 10 నిమిషాలు వీడియో 2.5 నిమిషం వీడియో ఏది బయటకు వచ్చిందో ఆ వీడియోలో దాదాపుగా 10 మందికి పైగా బయట ప్రాంతాల వారు ఓటు వేసినట్లు తాము గుర్తించామని, ఇంకా దాదాపుగా 10 గంటల వీడియో ఇస్తే ఎంతమంది దొంగ ఓట్లు వేస్తారో కూడా పూర్తి స్థాయిలో తాము చెప్తామని చెప్పి కూడా అవినాష్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుందని. ఏదైనప్పటికీ చంద్రబాబు గట్ల మినహా ప్రశాంతంగానే పోలింగ్ ముగిసిందని చెప్పవచ్చు. 14వ తారీఖు కౌంటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే ఉందో బాక్సులు కూడా కడపకు తరలించడానికి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.